ఇదే రుణమాఫీకి సంబంధించి లీడర్స్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. దళిత బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు అండగా ఉంటూనే ఇలా ప్రజా పక్షపాతిగా ఉండడానికి, రైతు పక్షపాతిగా ఉండడానికి ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం తప్పకుండా ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుందని, రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారని చెప్పి మేము భావిస్తున్నాం. ఇది మన ముద్దుబిడ్డ ఉమ్మడి మంగూరు మండలం కొండారెడ్డిపల్లి వాస్తవ్యులు. ఈ మండలం ఒకప్పుడు ఇదంతా ఉమ్మడి మండలం. ఈ మన ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం మనందరి అదృష్టం. ఇవాళ వారు రైతు కష్టాలు తెచ్చిన ఒక రైతు బిడ్డ కాబట్టి ఒకటేసారి చేయాలి. ఒకేసారి రుణమాఫీ చేస్తే మళ్ళీ రైతులు బ్యాంకులకు వెళ్ళి మళ్ళీ అప్పు తెచ్చుకుంటారు. అప్పుడు ఇప్పుడు చేత కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ 31,000 కోట్లు ఒకేసారి అంటే ఇప్పుడు ఇవాళ ₹1,00,000 ఉన్నవన్నీ మాఫీ అయిపోతాయి. ఇంకో వారం రోజుల తర్వాత 1,50,000 ఉన్నవన్నీ మాఫీ అయిపోతాయి. ఇంకో వారం రోజుల తర్వాత 2 లక్షల వరకు మాఫీ అయిపోతాయి. 2 లక్షల వరకు 10 రోజుల వ్యవధిలో మాఫీ చేసినటువంటి రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఎవరూ లేరు. మొట్టమొదటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారని నేను గర్వంగా చెప్తా ఉన్నా. నిజంగా నేను ఎమ్మెల్యేగా అయినందుకు గర్వంగా ఉంది. ఇటువంటి ముఖ్యమంత్రి నల్లమల్ల ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి గారి కింద ఒక ఎమ్మెల్యేగా నేను పనిచేయడం గర్వంగా ఉంది. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కింద ఎమ్మెల్యేగా పనిచేస్తే ఆ రోజు సంతోషపడ్డా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇవాళ ముఖ్యమంత్రి అయినందుకు మీ అందరి తరఫున, ముఖ్యంగా రైతుల తరఫున వారికి మనసారా పాదాభివందనాలు చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నానని కూడా సభాముఖంగా మనం చేస్తా ఉన్నా. రైతు ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు వాగ్దానం ఇచ్చినట్టుగా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకటేసారి చేస్తామనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా ప్రతి సమావేశంలో వాగ్దానం చేయడం జరిగినది. ఆ మాట నిలబెట్టుకోవడానికే నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాదాపుగా 31,000 కోట్లు ఈ కార్యక్రమానికి ఖర్చు అవుతున్నటువంటి సందర్భంలో దాదాపు ఒక 40 లక్షల మంది రైతులకు లాభం జరగబోతా ఉంది. ఆ ప్రకారంగా ఈ రోజు తొలి విడతగా గౌరవ ముఖ్యమంత్రి గారే ఈరోజు ఏదైతే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి రైతు వేదికలలో రుణమాఫీ పొందినటువంటి రైతుల్ని అక్కడికి సమీకరించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారే రైతులతో ముచ్చటించడం జరగబోతా ఉందనే మాట కూడా నేను మీతో మనజేస్తున్నాను. యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా హర్షించే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న ఈ నిర్ణయాన్ని నిజంగా ఈరోజు తెలంగాణ రైతులే కాదు పక్క రాష్ట్రం రైతులు కూడా ముఖ్యమంత్రి అంటే ఇట్లా ఉండాలి, నాయకుడు ఈ విధంగా ఉండాలి, రైతులకి మేలు చేసే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రతి ఒక్కరు కూడా దానికి సంతోషపడుతున్న రోజు ఈరోజు. తెలంగాణ రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా చారిత్రాత్మకంగా నిలిచిపోయే రోజుగా ఈరోజు మనం భావించవచ్చు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీ ఎత్తున 31,000 కోట్ల అమౌంట్ కేవలం రైతు రుణమాఫీ కోసం వేచించిన రాష్ట్రం కానీ ఎక్కడ కూడా లేదు చరిత్రలో. సో డెఫినెట్గా ఈ రోజుని మనము చరిత్రలో రాసుకొని పెట్టుకోవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు 2022లో ఇచ్చిన వాగ్దానం ఈరోజు నెరవేరింది. అంటే ఆ రోజు రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిన విధంగానే ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డది కదా, ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది కదా, అప్పుడు చూసుకుందామని అనుకోకుండా ముందుగా చేయాల్సిన పనిగా ఈరోజు రైతుల రుణమాఫీని తీసుకోవడము. 1,00,000 వరకు రుణం ఏవైతే తీసుకున్నారో రైతులందరికీ కూడా ఈరోజు మాఫీ చేయాలి. అలాగే ఈ మంత్ చివరి వరకు 1,50,000 వరకు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ మాఫీ చేస్తూ ఆగస్టు 15 లోపు కంప్లీట్గా 2 లక్షల రుణమాఫీ కూడా చేయాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న తీసుకున్న నిర్ణయం అనేది ఈరోజు చాలా సంతోషం. అంటే అందరికీ కూడా ఒక పండుగ చేసుకునే విధంగా ఈరోజు 10 సంవత్సరాల నుంచి వెళ్ళి పట్టి పీడిస్తున్న రైతుల కష్టాలకు చర్మగీతం పాడిన 7 నెలల కాలం గడిచింది.
ఎవరైతే ప్రజలు ఎంచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి సంబంధించిన అంశాన్ని ఈరోజు ప్రకటన చేయడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎంచుకున్నందుకు పేరు పేరున వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, కాంగ్రెస్ పార్టీ ఓటేసిన సానుభూతి పరులందరికీ కూడా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మళ్ళీ ఆగస్టు 15 కల్లా 2 లక్షలు పూర్తి చేస్తామని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షను, రైతాంగాన్ని కోరికను నెరవేర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి తిరిగి మళ్ళా ఎన్ని దశాబ్దాలైనా, ఎన్ని సంవత్సరాలైనా కేవలం రైతుల గురించి ఆలోచన చేయాలి అంటే ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానికే సంబంధం ఉంటుంది. ఈరోజు రైతాంగం మొత్తం విజయవంతంగా పండుగ వాతావరణాన్ని నెరవేర్చుకొని, పండుగ వాతావరణాన్ని రైతులందరూ సుభిక్షంగా చేసుకోవాలని ఈ దేవరుపుల మండల కేంద్రం నుంచి వెళ్ళి పాలకుర్తి నియోజకవర్గం దేవరుపుల మండలంలోని పిఎస్ఎస్ డైరెక్టర్గా రైతాంగానికి తోడుండే అవకాశం నాకు కల్పించినందుకు రైతులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఈ ఫలాన్ని అందరూ అందుకొని సంబరాలు నిర్వహించుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. నా పేరు వెంకోబా, నాది నారాయణపేట జిల్లా. నేను నారాయణపేట పరిసర ప్రాంతాల్లో నాకు ఒక 10 ఎకరాల పొలం ఉన్నది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తాని ఎన్నికల ముందు హామీ ఇవ్వడం వల్ల అది ఈరోజు నెరవేరబోస్తున్నది. కానీ గత ప్రభుత్వాలు ఎన్నో మార్లు హామీ ఇచ్చి నిలబెట్టుకోలేకపోయింది. ఎన్నోసార్లు రైతులు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం దృష్టికి ఎన్నో ధారణాలు, ఉద్యమాల ద్వారా రైతాంగం తెలిపినా కూడా చేయలేకపోయిండు. కానీ ప్రస్తుతం మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ప్రతి ఒక్క నారాయణపేట జిల్లా తరఫు నుండి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా.